శ్రీ మాదిరాజు రంగారావు గారి సృజన చేతన రామాయణ కల్పవృక్షం. మొదటి భాగం 4/1/26. సంవేదన హృదయం రచనా శిల్పం. వాల్మీకి రామాయణం అరణ్యకాండలో జనస్థానంలో రావణుడు సీతను అపహరించి రథం మీద పెట్టి పైకెగిరిన సన్నివేశంలో ఆమె పొందిన సంవేదనా హృదయం ఆభాషణంలో స్పందితమయ్యి సంవేదనాశీలంతో కరుణోపేతమైన భావ సముల్బణం కవితాకృతిని పొంది మానవేతరమైన వాటితో అనుబంధం స్థాపితమై వనదేవతామయమైన ప్రకృతి రూపాలలో మృగపక్షాది ప్రాణులతో గిరితో నదితో ప్రవృత్తమై ఇవి ఆమె ఆభాషణంలో మానవీకృతం కావటం ఇందులో విశేషం. తాను పొందిన దుర్దశలో సంతాపం, భర్త పట్ల ప్రేమ, అతని విక్రమం పట్ల అచంచల విశ్వాసం ప్రకటితమై రామాయణ కల్పవృక్షంలో మూలంలోని స్పందనా క్షేత్రం కవి కల్పనతో సునివృతమై ప్రౌఢమైన రచనా శిల్పాన్ని పొంది సంస్కృత భాషా సమాస సౌందర్యంతో తెలుగు పలుకులోని శోభ కూడా పద్యము వచనము కలిసి రూపంలో తెలుగు కావ్య పరంపరా రూపాన్ని భావింపచేస్తుంది. రావణుడి రథం వింటికెగిసే వేళ సీత మూర్ఛ నుండి తేరుగా చూస్తే తాను రావణుడి అధీనంలో వచ్చి రథ గమనంతో పర్ణశాలకు దూరం అవుతోంది. రథం దక్షిణ దిక్కుగా వెళుతోంది. వెనుతిరిగి చూసి తాను వీడిపోయే పర్ణశాల పరిసరాలు మనస్సును ఆవహించాయి. రామలక్ష్మణుడు మదిలో నిలిచారు. అక్కడ చుట్టూ చెట్టు పక్షులు హరిణాలు తప్ప ఎవ్వరులే. ఇవి ఆమెకు పరిచితాలు. తన దుఃఖమయ స్థితిని గురించి చెప్పుకునేందుకు అక్కడ ఎవరులే, వినేందుకు కూడా ఎవరులే. దండకార్యంలో తనకు రాముడుకు తర్వాత లక్ష్మణుడు, ఆ తర్వాత ప్రియమైన స్థానం అదే. ఇది హార్దికమైన అనుబంధంగా తాను పరిణమి తన అపహరణ వార్త రాముడికి తెలియచేసేదెవరు? అతనికి ఎలా తెలుస్తుంది? వాళ్ళకి తెలిస్తేనే పరాక్రమ ప్రకటనతో తన చెర వీడే. బాధతో ఉన్న వాళ్ళ తనవను గురించి మరొకరికి వినిపించాలని ఉంటుంది. ఇది స్వాగతం కావు, మరొకరిని ఉద్దేశించైనా కావు. ఇక్కడ భావోద్వేగంలో పొంగే తరంగాల మాటలు వెడలై ఆమె దృష్టిలో వనదేవతలతో వన్యప్రాణులు గిరితో నదితో అనుబంధం మానవీయ స్థానాన్ని పొంది చెప్పరాని బాధాస్థితిలో ఇది సహజం కూడా. వాల్మీకి రచనలో దర్శన విశేషమి. ఈ విధంగా రామాయణ కథలో ఆ సన్నివేశానికి ప్రాధాన్యం ఏర్పడుతూ వృత్తిలో ప్రధానమైన పాత్రకు వీటికి మధ్య సూక్ష్మమైన అనుబంధాన్ని ఆవిష్కరించే మహర్షి దృష్టి అనితరమై వాల్మీకి ప్రభావంతో కాళిదాసు మేఘ సందేశంలోని అభిజ్ఞాన శాకుంతలం 4వ అంకంలో గొప్ప సృజన రూపాన్ని గమనించవచ్చు. వాల్మీకి సృజన దర్శన మూలాలతో విశ్వనాథ కల్పవృక్షం అవతరించి వాల్మీకంలో తన అపహరణ వార్తను శీఘ్రంగా రాముడికి తెలియచేయాల్సిందిగా సీత మానవేతరాలను కోరి ఇది ఆ పని చెయ్యగలవా? వాగింద్రియ శక్తి కలిగి ఉన్నాయా? వాటికి శ్రవణేంద్రియ శక్తి ఉందా? తిరిగి చెప్పగలిగిన మరో రూపం ఉందా అన్న ప్రశ్నకి ఇక్కడ ఆస్కారమేం లేదు. ఆ సందర్భంలో పాత్ర బరువెక్కిన హృదయాన్ని మాటలతో తేలికపరచుకోవటం ఒకటే. అలవాట్ల వల్ల చేష్టలతో స్వర రీతులతో కొన్ని ప్రాణాలైతే మరి ఎంతో కొంత సూచించగలమనే భావన మరొకటి కారణాలుగా ఊహించవచ్చు. దుర్దశలో అస్త్రంగా సూచిన వాడు
ఉపకరిస్తాప్తంగా తోచిన వాడు ఉపకరిస్తారని, అలా తోచిన వాటితో సహాయం కోరడం జరుగుతూ ఆ స్థితి అల్లా చేయిస్తూ దేహ సందేశం కావ్యం దీనికి ఉదాహరణ. ఈ స్థితిలో వాల్మీకంలో ముఖ్యమైన పాత్ర ప్రవర్తనలో లీనపరచి విశేషమైన అనుభూతిని ప్రతిరింపచేయటం జరిగింది. ఇది కథావస్తువు మరో కోణం నుండి పరిపుష్టం చేస్తుంది. మహాకృతిలో భావరూపాల సరసతో 19 సర్గలు 6 శ్లోకాలు ప్రభావోపేతమైన భాగంగా నిలిచి, ఇది కేవలం వర్ణన మాత్రమే కాదు, కవిత్వ క్షేత్ర పరిధి మానవీయ ఆలోచనలో పెంచుతుంది. మానుష స్పందనతో అనుభూతిమయమవుతుంది. అమంతయే జనస్థాని కర్ణికారాన్ సుపుష్పితాన్ క్షిప్రం రామాయ శంసత్వం సీతాం హరతి రావణ. జనస్థానంలో చక్కగా పుష్పించిన కర్ణికారాల గన్నేరు చెట్ల వారాలి. రాముడితో రావణుడు సీతను ఎత్తుకుపోతున్నాడు వెంటనే చెప్పండి. నిత్యం తాను చూసే పుష్పమయమైన చెట్లతో హృదయ బంధం ఆ మాటల్ని పలికించి, రథం నుండి వెనక్కి తిరిగి చూస్తే మొదట కనిపించింది పూల చెట్ల దృశ్యమే. కానీ ఇప్పుడు మనుషుల స్థానాన్ని పొందిన వనదేవత. బహుశా ఇది కర్ణికార వృక్షాలు పూచే సమయం కావచ్చు. సౌకుమార్యం, సుసంస్కారం, సుమనోరూపంతో ఒప్పారే వ్యక్తిత్వం గల సీత హృదయానికి దగ్గర అయినవి. వాటి రాముడు పర్ణశాలకు తిరిగి రాగానే ఆ వార్త అందింపచేసే బాధ్యత అప్పగించవని, తమ చేష్టలతోనూ ధ్వనులతోనూ సహజమైన స్వభావ గుణక్రియ రీతులతోనూ తాను తీసుకుపోబడిన దిశను సూచిస్తాయనే ఆశాభావం అంతర్లీనంగా. బాధలో ఉన్నవాడు ఆగలేరు, ఉదయం ఆగదు, మాట్లాడిస్తే దాని ప్రభావం మరొక విధంగా కూడా ఉండదు. అనుకోకుండా మరొకరికి వినిపించవచ్చు, వారి వల్ల ఎంతో కొంత సహాయం జరగవచ్చు. ఇది లోక సహజమైన వాస్తవం. మాల్యవంతం శిఖరిన్ గంధే ప్రస్రవణం గిరిం క్షిప్రం రామాయ సంశ సీతాం హరతి రావణ. ఉన్నతమైన శిఖరాలతో శోభిల్లే పుష్పమయమై ప్రస్రవణ పైనుండి పాయలుగా నీరు ప్రవహించే ప్రస్రవణ పర్వతం ఉండాలి. పైనుంచి కిందకి ప్రస్రవం అంటే బాగా, శ్రవణం అంటే ప్రవహించి బాగా ప్రవహించే గిరికి నమస్కరిస్తూ రాముడికి శీఘ్రంగా నన్ను రాముడు తీసుకుపోతున్న వార్త చెప్పండి. రామాయణ కల్పవృక్షంలో ప్రస్రవణ గిరితో వినతి లుప్తమయ్యింది. చెట్లు అరణ్యంలో భాగమే. రథం కదులుతోంది. ఎత్తులో ఆ గిరిపై దృష్టి పడింది. ఇది సహజం కూడా. మరో విధంగా సీత కోసం వెతుకుతూ వచ్చే రామలక్ష్మణులకు ఎత్తైన శిఖరాలలో ఉన్న గిరికి సులభంగా కనిపిస్తారు. అంతటా వెతుకుతూ వాడు ఆ వైపుకు రావచ్చు. అప్పుడు ఆ గిరి తన స్థితి తెలియజేసి అవకాశం ఉందని సీత భావించడంలో ఔనౌచిత్యమేలే. ఆమెకు కనిపించిన గిరి మాల్యవంతమయ్యింది. శిలల మధ్య పూచిన పూల సమూహాలతో శోభిస్తుంది. సహృదయత, ఉపకారశీలత కూడా భావింపజేది. ఎత్తులో వెళ్ళే తన గిరి శిఖరంలో మాట్లాడటం సులభం కూడా. మౌన ముద్రలో ఉన్న గిరి ఏం చెయ్యకపోయే సంవేదనా తత్వ హృదయాన్ని చేత పరిజ్ఞానం ఉండదనేది అందరికీ తెలుసు. ఇది కల్పనే అయినా పర్వతం పైన ఆ సమీపంలోనూ ఎవరైనా ఉండొచ్చు, ఎవరికైనా వినపడు, వాళ్ళకి వినిపించవచ్చు. అది తన పని తాను చెయ్యాలి. ఇప్పుడు కాల్పనికం నుండి వాస్తవానికి స్థితి సముచితంగా పరివర్తనమవుతుంది. రాబోయే కథలో జటాయు ప్రవేశాన్ని తరచుకుంటే గిరి ప్రసక్తిలో
వాల్మీకి మహర్షి దర్శనం ఎంత ఔచితి విరసితంగా ఉందో స్పష్టం. కల్పవృక్షంలో ఈ సన్నివేశం పర్ణశాలాది దైవత భావనతో ఆరంభమై, అవునమ్మ పర్ణశాలాది దైవతమ, ఇంత కొంతకాలం నిరసం ఇచ్చి మన్నించి నాకు ఇప్పుడు నీకు నాకును రుణం తీరి. ఆ క్షణంలో పూర్వ స్మృతి మిది. పర్ణశాలను అలికి ముగ్గులు తీర్చే ఉత్సాహంలో తన చేతి కంకణాల మధుర రవం వ్యాజంతో సత్కారాన్ని పొందిన దేవతామూర్తి నుండి సెలవు తీసుకుంటూ ఇది ద్విపదలో వ్రాయబడి, దీని తర్వాత వచనుడు తన దురవస్థను ప్రత్యక్షంగా ప్రతిబింబీకరించుకున్న పర్ణశాలను తన కోసం వెదికే అన్నదమ్ములకు జరిగిన విషయం తెలియచేయాల్సిందిగా కోరుతుంది. చివరిదాకా బిడ్డల చూడవలసిందిగా వేడుకొని పర్ణశాలతో సైత సంబంధం తల్లికి బిడ్డకు మధ్య ఉండే వాత్సల్య భావంతో చేర్చబడి, ఇది విశ్వనాథ కల్పన కుటుంబ పరమే. వాల్మీకంలో తను దేవతల ప్రసక్తి స్పందనశీలంగా దైవతాని చయాన్యస్మిన్ వనే వివిధ పాదపే నమస్కరోమ్యహం తేభ్యో భర్తు శంశతమామృతాం. వనంలో ఉన్న వివిధ వృక్ష దేవతలు నమస్కరిస్తుంది వాల్మీకి మాట. నన్ను అపహరించిన వార్తను నా భర్త రాముడికి చెప్పండి. రథం వేగంగా కదిలే సందర్భంలో ఒక దృశ్యం తర్వాత మరో దృశ్యం త్వరగా చోటు చేసుకోవడం సహజం. ఈ భావం కల్పవృక్షంలో ప్రౌఢ సుందర కవితామయంగా విస్తృతి పొంది పరిణత ఛాయా ప్రపాశ్రేణికలతో తను కిశాలయ పత్ర పుష్ప తారుణ్యంతో శీతలాకార సౌభాగ్యంతో వనదేవతా రూపం వర్ణితమై దుఃఖార్ణవమగ్నయైన సీత వరుసగా తలుపులున్న పెద్ద పిశాచి ఎత్తుకొని పోయే స్థితి సీత మాటల్లో దయనీయంగా చిత్రితమై. ఇందులో 10: 1 పూర్వ అనుభవ స్మృతి, 2 రామచంద్రుడి వియోగ స్థితి, 3 పరాకాష్ట పొందిన సీత దుఃఖ స్థితి, 3 పేటల ముక్తేసుకున్న. ఈ భావనకు సాగనంపుగా గోదావరి నదీ జలసేచనలో పెంచిన బాల తరు సంతాన రూపాన్ని సంబోధిస్తూ తండ్రి వచ్చే వేళ తెల్లబోయి దిగాలు పడి చూడక 10 పుర్రెలొక చోట కనిపించే శ్మశాన భూతుడెవడు బలాత్కారంగా అపహరించాడు చెప్పమని కోరుతోంది సేత. ఇది వచనంలో చక్కగా అభివ్యక్తం. తల్లిదండ్రులతో బిడ్డల అనుభవాన్ని అనుబంధాన్ని భావించే కుటుంబ వాతావరణంలో నిర్మితమై ఈ దుస్థితిలో పిల్లలు జరిగింది చెప్పడంలో వెనకంజ వెయ్యక ధైర్యంగా తమ బాధ్యతలు నిర్వహిస్తారని అవసరాన్ని సూచి వాల్మీకంలో వనదేవతా రూపాలు, కల్పవృక్షంలో పర్ణశాల దైవత రూపం ప్రాముఖ్యం వహించాయి. యాని కాని చిదత్నేత్ర సత్వాని నివసంచువ సర్వాణి శరణం యామి మృగపక్షిగణానపి ప్రియమాణాం ప్రియాం భర్తు ప్రాణేభ్యోపి గరీయసీం వివశాపహృతాసేత రావణేనేతి సంశత. ఈ వనంలో వసించే సమస్త మృగపక్షాలు, సమస్త ప్రాణులారా, అందరినీ నేను శరణు కోరుతాను. అత్యంతం ప్రియమై ప్రాణాల కన్నా ఎక్కువై అయిన సీత వివసమైన స్థితిలో రావణుడి చేత అపహృతం అయిందని రాముడికి చెప్పండి. సమస్త మానవేతర ప్రాణి సమూహాన్ని చేర్చి చెప్పడం మహర్షి రచనలో దర్శన రూపం విశ్వమయం అవుతుంది. ఇది వాల్మీకి రామాయణం అధ్యయనంలో కనిపించే మరొక కల్పవృక్షంలో ఈ భాగం చతుష్పద, వితాళ చతుష్పద, కర్ణాట చతుష్పద, చందో వైవిధ్యంతో వెలసి వరుసగా సుఖ పికాల్ని, హరిణ శాపకాల్ని, వన దేవతల్ని సంబోధిస్తూ ఎవడో రాక్షసు సీతను అపహరించిన వార్త అందచేయాలిగా కోర్టు హరిణ శాపకాన్ని ఉద్దేశించి
భీతితో తండ్రిని చూసి పారిపోకండి. ఎవడో ఒక అసురుడు ఎప్పుడూ మీతో తిరిగినా స్వామి బిడ్డలని తెలియకుండా ఉండడని అంటూ ఇది విశ్వనాథ కథ. ఇంతకుముందు జరిగిన కథలు మారీచుడి లేని రూపంలో అవతరించిన విషయం జ్ఞాపకం. ఇది ఆమె మనసులపై చెరగని ముద్ర వేసి ఆమె జీవిత గమనాన్నే మార్చే మనస్తత్వ కోణంలో పరిశీలనార్హమైన విషయం. వనదేవతని ఉద్దేశి చలువుతోనో సాహసంతోనో ఇప్పుడున్న స్థితిని చూసిన మీరు నా ప్రభు ఎడబాటులో ఆదరువుగా ఉండవలసిందిగా కోరుతుంది. ఇది విశ్వనాథ కల్ప. ఆపత్ సమయంలో బిడ్డలు అవసరమై నిర్భీక గుణాన్ని, తండ్రి బిడ్డల మధురమైన బంధాన్ని, పతి పట్ల పతి సతి శ్రద్ధ చిత్రిస్తూ కుటుంబ వాతావరణాన్ని ప్రాధాన్యం ఇవ్వటం విదిత్వా మాం మహాబాహు అముత్రాసి మహాబల అనేశది పరాక్రమ్య వైవస్వతహుతామపి. మహాభుజశాలి అయిన రాముడు అపసహరణాన్ని తెలుసుకొని యముడు తీసుకొని వెళ్ళిన పరలోకం నుండి అయిన పరాక్రమించి నన్ను తీసుకొని రాగల తనపై భర్తకు తన భర్త పట్ల గల ప్రత్యయం ప్రకటితమై వాల్మీకల్లో రాముడితో సీత పట్ల గాఢమైన అనురాగంతో పాటు ఆమెకే విధమైన బాధను సహించని దృఢచిత్తం, భార్యారక్షణ ధర్మాన్ని నిర్వర్తించే వీరం స్థాపితమై ఈ భావం రూపం కల్పవృక్షంలో కల్పించి దీనికి బదులుగా రాఘవుని కోదండం నుండి వెలువడి శరాగ్నుని దిశల్ని భూగించే పరాక్రమాన్ని లోక భయంకరమైన తేజాన్ని మూర్తి కట్టించే వీర వ్యక్తిత్వం చిత్రితమై పంచనది మత్తేభంలో వీర రసావిష్కారంగా ఓజో గుణానికి తగిన ప్రౌఢ రచన సాగి హంసకారండవాకీర్ణాం వందే గోదావరీ తది క్షిప్రం రామాయ శంసత్వం సీతాం హరతి రావు. హంసలలో బిగ్గురు పక్షులతో ఉప్పేటువంటి గోదావరి నదీదేవరి నమస్కరిస్తూ రావణుడు అపహరించిన త్వరగా తెలియచేయాల్సిందిగా ప్రార్థన. ఈ విధంగా వాల్మీకులు చేతన జగత్తుకు ప్రాతినిధ్యం వహించే విశ్వభావన సమర్పకంగా రచన మానవీకృతం కావటం గొప్ప సృజన. కల్పవృక్షంలో గోదావరి నదీ ఈ భాగం చివరిలో ముందుగా వచనంలో స్వతంత్రమైన భావులు తన బిడ్డలు తందుకొని వింటిలో పోయే గృధ్రాన్ని గుర్తుపడి నేల మీద పరిగెత్తే మహానది దృశ్యం ఆకర్షణీయంగా గోదావరి మహానదిలో ప్రేమపూర్ణమైన మాతృమూర్తిని దర్శించి ఆ ఉపమాన విశ్వనాథ కథ. దీని తర్వాత షట్పదులో గోదావరి వర్ణన ఉంటుంది. బిందువు మధ్య కనిపించే సుకృత సందోహ విమల జలరూపంగా భక్తితో నమస్కరించే సజల జనుల పాపాన్ని నాశనం చేసే చందోవతారంగా దేవతా స్త్రీల శ్రీమంత సింధూరం చేత రంజితమైన వాహినిగా రాముడి చేత భక్తితో అభినందించిన రూపంగా వెళుతాయి. మరో గొప్ప భావారూప భూనందన ప్రార్థన చేత ఆనందంతో ముందుకు వచ్చే తరంగాలు తటాన్ని స్పృశించే వర్తన ఉదారమైన హృదయాకృతి సూచన పుణ్యప్ర అఘ వినాశత్వం భక్తి చేత ప్రీతి పొందే రూపం ప్రార్థన వశమైన దయా హృదయంతో కూడి గోదావరి ప్రభావం క్షోభ పొందిన మనసు ఎంతో కొంత శాంతపరచటానికి ఉపకరిస్తుంది. దీని తర్వాత వచ్చే వచనుడు ఈ సందర్భానికి సంబంధించిన పూర్వభాగం గొప్ప అనుభూతికి మయమై సీత గోదావరితో అంటుంది, తల్లి మేమిద్దరం కలిసి రేపు స్నానానికి వస్తారని ఎదురు చూడొద్దని చెబుతుంది. రేపు ఎందుకంటే ఆ పుణ్యవేళ రాక్షసగ్రస్తమైందమ్మా అని దుఃఖార్థం.
రేపు అన్నదమ్ములు మాత్రమే వస్తారు. వారు ఎలా ఉంటారంటే ఆ స్థితిలో వృషోత్సర్జన వేళానేతనీభూత స్తంభద్వయంలాగా అని గొప్ప ఉప. విశేష సందర్భాలు వృషాన్ని వదిలేసేదా ఏ పనులకు ఉపయోగించరు. వేళ గుర్తుగా భూమిపై పాతే రెండు స్తంభాల్లాగా అది పరిదీన శుష్క దేహాలతో కనిపిస్తారని వారిని గుర్తుపట్టి ఆనవాళ్లు కూడా చెప్పు. అన్న కనులలో జలముండును, తమ్ముని కనులలో అగ్ని ఉండు. తాను పోయింది దక్షిణ దిశయని చెప్పమని జలం వేదనలో జారీ కరుణా తరంగిత రూపానికి, అగ్ని కోపంతో కూడిన ఉద్రేక భావాద్వారాన్ని ప్రతీకలుగా. ఈ భాగం విశ్వనాథ స్వతంత్రమైన సృజన ఆవిష్కారానికి పతాక కరుణ రసోపేతంగా కల్పవృక్ష భాగంలో కవి సొంతమైన కల్పనతో వాల్మీకి దర్శనంలో భావస్థానాలు సువినివృత్తిని పొందాయి. రచనా రూపం ఛందో వైవిధ్యంతో ప్రదర్శితమై కథలు ఉత్పన్నమై అసాధారణ స్థితిని మలుపును సూచించడం కవి ఉద్దేశం కావు. మానవీకరణ ప్రక్రియలో వర్ణన ప్రియంగానే కాక వాల్మీకంలోని అనుభూతి ప్రదంగా కల్పన వెలసి. ఇందులో సీత హృదయ సంవేదనం, మానవేతర బంధం, కౌటుంబిక వాతావరణం, అతని శ్రీరాముని ప్రేమ విక్రమ వ్యక్తిత్వాలతో కూడిన సృజన రూపం, రచనా శిల్పం సమాలోచితాలయ్య. అందులోని సంతాప శిఖరం దాని గురించి